హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరమరాలతో ఇలా లడ్డూలు ఎలా కట్టుకోవాలో చూపిస్తానండి. వీటికి కావలసిన పదార్థాలు మరమరాలు, వేయించిన పల్లీలు, నువ్వులు, బెల్లం తురుము, అలాగే కొద్దిగా పుట్నాల పప్పు. ముందుగా ఈ పల్లీలను బాగా వేయించుకొని పొట్టు తీసి ఇలా మరమరాలకు యాడ్ చేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పుని, వేయించిన నువ్వులని కూడా దీనిలో యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకున్నానండి. స్టవ్ పై మందపాటి బౌల్ని పెట్టుకొని దానిలో ఈ బెల్లం తురుమును యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా బాగా పాకు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ అయ్యాక ఒక ప్లేట్లోకి చల్లటి వాటర్ని తీసుకొని ఇలా పాకు వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కంప్లీట్గా ముద్రు పాకు వచ్చాక మనం ముందుగా రెడీ పెట్టుకున్న మరమరాల మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ మరమరాలు పూర్తిగా బెల్లం పాకంలో కలిసేట్టుగా కలుపుకోవాలండి. తర్వాత నేను ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లా కట్టుకోవాలండి. కొద్దిగా 2 హ్యాండ్స్కి ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా మరమరాలతో లడ్డూలను రెడీ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం మరమరాల మిక్చర్ని నేను ఇలా లడ్డూల్లా ఈజీగా కట్టుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మరమరాల లడ్డూలని. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.